ఎక్కడ మిమ్మల్ని నమ్మాలి? ప్రజలు ఎక్కడ నమ్మాలి? మీ దగ్గరనే చిత్తశుద్ధి లేదు. ఢిల్లీకి పోయి మీరు అక్కడ ఏదో ధర్నా చేస్తామంటే ఎక్కడ న్యాయం ఇది? ఇంకో మాట నేను ఏం చెప్తున్నానంటే, మీరు బీసీల దగ్గర నుంచి ఒక చంక్ తీసుకుపోయి రిలీజియస్ రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఎంతమంది బీసీలు మీరు కన్విన్స్ చేశారు? మీ దగ్గర నుంచి మీ ఉన్న కోటాల నుంచి తీసి ముస్లింలకు ఇస్తామంటున్నారు. మరి బీసీలు ఒప్పుకోవాలన్నా వద్దా? ఒక రెండు కులాల మధ్యలో చిచ్చు జరిగితే, మాదిగల మధ్య చిచ్చు జరిగితే 40 సంవత్సరాల పోరాటం జరిగింది. ఇప్పుడు అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల దాంట్లో ఇదేదో మీరు గొంగళ్ళు వేసి ఎంటికలు ఏరుకోమన్నట్టుగా ఉంది, కానీ దాన్ని మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా క్లారిటీగా చేసినటువంటి లేదు. రిపోర్ట్ బయట పెట్టచ్చు కదా, ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏం లాభం? పవన్ గారు విన్నారు కదా, బీజేపీ నాయకులు డాక్టర్ వంశీతల్ గారు ఏం మాట్లాడారు. సో ఆయన ఏమంటాడంటే దీనికి చట్టబద్ధత లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ బీజేపీ వర్షన్ అట్లుంది. కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలండి. సమాధానం చెప్పాల్సిన ఆయనే పేషెంట్లు వచ్చిన అంటే ఇప్పుడు బీసీల విషయంలో బీఆర్ఎస్ కు బీజేపీకి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. దాని విషయంలో నేను అడుగుతున్నాను, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు బీసీల మీద మీకు ఎందుకు ప్రేమ కలుగుతోంది?